वेङ्कटाद्रि समं स्थानं ब्रह्माण्डे नास्ति किञ्चन वेङ्कटेश समो देवो न भूतो न भविष्यति। అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అందరింట వెలుగు పాట, అందరింట వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అందరింట వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ సంయుక్తంగా సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ కార్యక్రమానికి సాదర స్వాగతం, శుభ స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం మొదటి అధ్యాయంలో దాదాపుగా 330కి పైగా సంకీర్తనలకు సరికొత్త బాణీలు సమకూర్చి మీ అందరి ముందు ఉంచడం జరిగింది. వాటిని మీరు విన్నారు, ఆదరించారు. కార్యక్రమాల్లో, కచేరీలో మీరు పాడుకోవటం వింటూ ఉంటే మాకు మహదానందంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. అలాగే ఈ రెండవ అధ్యాయంలో కూడా అన్నమాచార్యులు వారి సంకీర్తనలకు సరికొత్త బాణీలు అందించే ప్రయత్నంలో ఉన్నారు మా సంగీత దర్శకులు. ఆ మహాయజ్ఞానికి కొనసాగింపే శ్రీ మురళీమోహన గ్రూప్ వారి బెల్ బ్రాండ్ రైస్ సమర్పించు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం పవర్డ్ బై మురుగప్ప గ్రూప్. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఈ సంచిక ముఖ్య అతిథిని పరిచయం చేసే ముందు కార్యక్రమానికి ఆద్యంతం కూడా వారి సూచనలు, సలహాలతో ఎంతో రక్తి కట్టిస్తున్నటువంటి ప్రముఖ సంగీత దర్శకులు, మనందరికీ ఇష్టులు శ్రీ ఎంఎం కీరవాణి గారికి కార్యక్రమానికి సాదర స్వాగతం పలుకుతున్నాను. ఈ సంచికకు విచ్చేసిన విశిష్ట అతిథి వృత్తిరీత్యా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యనిర్వహణాధికారిగా ఉన్నప్పటికీ ప్రవృత్తి రీత్యా అన్నమయ్య పద విశ్లేషకులు శ్రీ గరికపాటి వెంకట్ గారు. దాదాపు 1500కి పైగా కార్యక్రమాలు నిర్వహించి 6కి పైగా అన్నమాచార్యుల వారి మీద వ్యాఖ్యాన గ్రంథాలు రాసి తనకు తానే సాటి అనిపించుకున్నారు శ్రీ గరికపాటి. మనందరం వెంకట్ గరికపాటి అని పిలుచుకుంటూ ఉంటాము. వారికి కార్యక్రమానికి సాదర స్వాగతం పలుకుతున్నాను. సంకీర్తనలకు బాణీ కట్టే ప్రయత్నం చేస్తూ సఫలీకృతులవుతున్నటువంటి సంగీత దర్శకులకు కార్యక్రమానికి సాదర స్వాగతం. వాద్యకారులు, మా అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి నలుగురు మహానుభావులు ఇక్కడున్నారు, వారికి కార్యక్రమానికి సాదర స్వాగతం. గాయని గాయకులు ఎంతో మంది విచ్చేస్తున్నారు, కార్యక్రమానికి సాదర స్వాగతం. కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా కీరవాణి గారిని కోరుకుంటున్నాను. సునీత సార్, ఈ సంచికను నువ్వు బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరిచిన నీ నామమే మాకు నిధియు నిధానము అనే కీర్తన నువ్వు ఆలపించి ప్రారంభించు. నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మనిధానాంజనము, నీ నామమే మాకు నిధియు
నమో నమో కేశవ నమో నారాయణ నమో నమో మాధవ నమో గోవింద నమో నమో విష్ణు నమో మధుసూదన నమో నమో విష్ణు నమో మధుసూదన నమో త్రివిక్రమ నమో వామన నమో త్రివిక్రమ నమో వామన నీ నామమే మాకు నిధియు నిధానము నీ నామమే ఆత్మ నిధానాంజనము నీ నామమే మాకు నిధియు నిధానము నీ నామమే ఆత్మ నిధానాంజనము. సంసార బంధాన్ని సంబోధిస్తూ రాసిన వినూత్న సంకీర్తన ఇది. నన్ను ఆకట్టుకుంటున్నావు, అనవసరమైన బంధాల్లో ఇరికిస్తున్నావు, ఆకర్షణలకు లోనయ్యేలా చేస్తున్నావు, అధిక శ్రమను కలిగిస్తున్నావు. ఓ సంసార బంధమా, నన్ను విడిచిపెట్టవేలా, నేను వెంకటాద్రి విభుణ్ణి చేరుకునేలా చెయ్యి అని కోరుకుంటూ రాసిన ఈ అన్నమాచార్యుల వారి సంకీర్తనలో ఆధ్యాత్మిక తత్వంతో పాటు అన్నమయ్య జీవితం కూడా ఉంది. అపురూపమైన ఈ సంకీర్తనకు సంగీతం రామాచారి గారు, రాగం భౌళి, గానం ధనుంజయ్. పాయపు మదముల బంధమా పాయపు మదముల బంధమా మము జీయనీక కృపసేయగదో పాయపు మదముల బంధమా మము జీయనీక కృపసేయగదో పాయపు మదముల బంధమా ధనధాన్యములై తనులంపటమై పనికుంటివి నన్ను బంధమా ధనధాన్యములై తనులంపటమై పనిగుంటివి నన్ను బంధమా దిన దినంబు నును తీది పుల పెనుగని వైతివి ఇక కావగదో పాయపు మదముల బంధమా మము జీయనీక కృపసేయగదో పాయపు మదముల బంధమా సతులై సుతులై చలమై కులమై పతివైదివి ఓ బంధమా సతులై సుతులై చలమై కులమై పతివైదివి ఓ బంధమా రతి పెరరే పులరంతులయే పులగతి మాలితివిక కావగదో పాయపు మదముల బంధమా మము జీయనీక కృపసేయగదో పాయపు మదముల బంధమా
పంటై పాడై పలు సంపదలై బంటుగ నేలితి బంధమా. పంటై పాడై పలు సంపదలై బంటుగ నేలితి బంధమా. కంటిమిదివో వెంకటగిరిపై మా వెంటరాక తెగి విడువగదో హరి. పాయపు మదముల బంధమా మము జీయనీక కృపసేయగదో. పాయపు మదముల బంధమా. చాలా చక్కగా ఆలపించడం జరిగింది. ఈ సంకీర్తనం వింటుంటే జగత్ ప్రసిద్ధమైన శ్రీమన్నారాయణ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అద్భుతంగా గానం చేసిన సంకీర్తనం గుర్తొచ్చింది. శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు. ఎంత అద్భుతంగా ఆయన సంకీర్తనలు ఉంటాయంటే, నానాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము. ఆయన మధ్యలో మనం పుట్టడానికి పోవడానికి మధ్యలో ఉన్నదంతా కూడా మిథ్య అని చెప్తాడు ఆయన. పుట్టుటయు నిజము పోవుటయు నిజము నట్టనడిమీ పని నాటకము అంటాడు ఆయన. అటువంటి భావాల్ని ప్రోధి చేస్తూ ధనధాన్యములై తనులంపటమై పనిగొంటివి నను బంధమా అన్నాడు. ధనధాన్యములై తనులంపటమై పనిగొంటివి నను బంధమా. అలాగే సతులై సుతులై చలమై కులమై పతివైతివివో బంధమా. ఈ సంసార బంధాలు మమ్మల్ని వేడటం లేదు, వీటిని మేము ఎలా తప్పించుకోవాలి? తిరువెంకటగిరి విభుణ్ణి మేము దాస్యం అంటే అవన్నీ కూడా మమ్మల్ని విడిపోతాయంటాడు. సతులై సుతులై చలమై కులమై పతివైతివి ఓ బంధమా. ఈ బంధాలని లంపటాలని నిరసించిన ఆయనే ఇంకో సంకీర్తనలో ఇవన్నీ శ్రీ వెంకటేశ్వరుడే అంటాడు. అంతయు నీవే హరి పుండరీకాక్ష చెంత నాకు నీవే శ్రీ రఘురామ అనే సంకీర్తనలో కులమును నీవే గోవిందుడా నా కలిమియు నీవే కరుణానిధి తలపును నీవే ధరణీధర నా నెలవును నీవే నీరజనాభ అంటాడు ఆయన. ఇక్కడ ఏవైతే మనని తప్పించుకోమని చెప్పాడో అవన్నీ వెంకటేశ్వరుడు. కులమును నీవే గోవిందుడా నా కలిమియు నీవే కరుణానిధి తలపును నీవే ధరణీధరా నా నెలవును నీవే నీరజనాభా. రామాచారి గారు మీరు చాలా చక్కగా స్వరపరిచారు. మరిన్ని అద్భుతమైన సంకీర్తనలు స్వరపరచాలని మీకు అభినందనలు. అలాగే ధనంజయ ఈ వేదిక మీద మరిన్ని గొప్ప సంకీర్తనలు ఆలపించాలని ఆశీస్సులు. పాయపు మదముల బంధమా మము జీయనీక కృపసేయగదో. పాయపు మదముల బంధమా మము జీయనీక కృపసేయగదో. పాయపు మదముల బంధమా. ధనంజయ బాగుందమ్మా, చాలా ధన్యవాదాలు. సంచిక ప్రారంభంలో చక్కగా ఆలపించావు భక్తిపూర్వకంగా. అలాగే రామాచారి గారు ఆ బంధం పట్టి మనల్ని వదలకుండా వెంటాడుతున్న ఫీలింగ్ మీరు కల్పించారు. మీరు అనేది భావించకపోతే నాకు చూసిన కొన్ని దృశ్యాలు చెప్తానండి. బల్లి నిరంతర ఆహార అన్వేషణలో గోడ మీద ఒక పురుగుని ఏం చేస్తుంది, దూరంగా ఉన్న పురుగు మీద కన్ను వేసి దాని దగ్గరికి వెళ్ళి ఒక్క ఉదుటిని దాన్ని పట్టుకుంటుంది. పట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఆ పురుగు సైజు పెద్దది ఉంటుందండి. పురుగు సైజు పెద్ద ఉండేసరికి విదిలించుకోవడానికి ట్రై చేస్తుంది. విదిలించుకోవడం బల్లి కూడా తన పట్టు వదలకుండా పెనుగులాడుతూ దాన్ని పట్టుకుని అలాగ నొక్కి ఉంచుతుంది. దృశ్యం ఎన్నిసార్లు చూసినా నాకు అది వెంటాడుతూ ఉంటుంది మైండ్లో. అది ఒక్కొక్కసారి నేను ఆ పురుగుని
తప్పించేస్తా ఉష్ అని చెప్పి దాన్ని అక్కడి నుంచి పొమ్మంటాను, నీకు ప్రమాదం పొంచి ఉందని చెప్పి. అట్లా చేసి మనం కరెక్ట్ చేయట్లేదేమో, దానికి అది ఆహారం, దాని ఆహారం మనం ఎవరు చెడగొట్టడానికి, అది భగవంతుడు అలా నిర్మించాడు, నిర్మాణంలో ఉంది అది, దాన్ని మనం పాడు చేయకూడదు అని ఒక్కొక్కసారి కళ్ళప్ప చెప్పి చూస్తూ ఉంటా. ఈ పాయపు మదముల అంటే పాయపు అంటే ప్రాయం వల్ల వచ్చిన మదం, దాంతో వచ్చిన బంధం మనల్ని వెంటాడుతుంది అని పాయపు అనొచ్చు మీరు. పాయపు అనటంలో మీ యొక్క ఎక్స్పీరియన్స్ను ఆ పాయ అన్నప్పుడు ఆ విదిలించుకుంటే ఆ పట్టుబట్టడం అవన్నీ దృశ్యాలు ఎందుకు గుర్తొచ్చినాయి. అసందర్భం కావచ్చు, సందర్భం కావచ్చు అది, బట్ మీ ఎక్స్పీరియన్స్ ఆ ఎత్తుగడలోనే కనబడిందని చెబుతూ చక్కగా చేశారు. మీ ఇద్దరికీ కూడా అభినందనలు. పాయపు మదముల బంధమా మము జీయనీక కృపసేయగదో, పాయపు మదముల బంధమా. శ్రీదేవి భూదేవి సమేతుడైన తిరువేంకటాధీశుడి శృంగార వైభవాన్ని కళ్ళకట్టిన ఈ అన్నమాచార్యుల సంకీర్తనలో వలపులు గుంపులుగా ఉండటం వంటి ప్రయోగాలున్నాయి. తిరుమలలోని శ్రీనివాసుడు, తిరుపతిలోని గోవిందరాజులు ఒక్కరేనని మరోసారి వెల్లడించిన ఈ సంకీర్తనను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో స్వరపరిచిన వారు సాయి మధుకర్ గారు. రాగం తిల్లం, గానం స్వప్న. కొన్నది కోలు నీకిక గోవిందరాజా, కన్నుల చూచేవు మాతో కందువ మాటలాడేవు, కొన్నది కోలు నీకిక గోవిందరాజా. పౌపడించే అప్పుడును పాదాలొత్తి వారిద్దరూ, ఇవ్వలని నీతో నవ్వని కథమేది. పౌపడించే అప్పుడును పాదాలొత్తి వారిద్దరూ, ఇవ్వలని నీతో నవ్వని కథమేది. దౌల నుండి మమ్ము తడవేవో నీ ఒళ్ళ పువ్వలాయ వలపులు గోవిందరాజా. దౌల నుండి మమ్ము తడవేవో నీ ఒళ్ళ పువ్వలాయ వలపులు గోవిందరాజా, గోవిందరాజా. కన్నుల చూచేవు మాతో కందువ మాటలాడేవు, కొన్నది కోలు నీకిక గోవిందరాజా.
సద్ది నీతో మాటలాడననువైనా సద్దికి వేడి కప్పటి జాడతనాలాడేవు కొద్ది పడవు పనులు గోవిందరాజా సద్దికి వేడి కప్పటి జాడతనాలాడేవు కొద్ది పడవు పనులు గోవిందరాజా గోవిందరాజా కన్నుల చూచేవు మాతో కందువ మాటలాడేవు కొన్నది కోలు నీకిక గోవిందరాజా ఇరుమొనసూదివి ఎవ్వరి వాడవందుము దొరవై నన్ను గూడితి తొల్లె నీవు ఇరుమొనసూదివి ఎవ్వరి వాడవందుము దొరవై నన్ను గూడితి తొల్లె నీవు తరవాతి చేతలెల్ల దక్కె నీకు నిందరిలో గొరవై శ్రీ వెంకటాద్రి గోవిందరాజా తరవాతి చేతలెల్ల దక్కె నీకు నిందరిలో గొరవై శ్రీ వెంకటాద్రి గోవిందరాజా గోవిందరాజా కన్నుల చూచేవు మాతో కందువ మాటలాడేవు కొన్నది కోలు నీకిక గోవిందరాజా కన్నుల చూచేవు మాతో కందువ మాటలాడేవు కొన్నది కోలు నీకిక గోవిందరాజా. మధుకర్ గారు చక్కటి స్వరకల్పన. మేఘాల్లో ప్రయాణం చేసినట్టు, అంటే మేఘాల్లో ప్రయాణం చేస్తుండగా మసకగా ఇంకా బయట దృశ్యాలు ఏమి తెలియనట్టుగా ఒక ఇన్స్ట్రుమెంట్ ఏదో డామినేట్ చేసిందని నా అభిప్రాయం అండి. మీరు కరెక్ట్ చేస్తాను. అదే రీప్లేస్ మీరు చక్కగా పాడారు, చక్కగా స్వరపరిచారు తెలంగాణ రాగంలో. ఎప్పటిలాగే మీరు చక్కగా పాడారు. ఈ సంకీర్తనం ఏంటంటే తాకిడి లేని సెలయేరు ముందుకు సాగుతున్నట్టుగా అనిపించింది. అయితే అద్భుతమైన గోవిందరాజస్వామి కీర్తన మనకి ఇందులో కనబడుతోంది. గోవిందరాజస్వామి కీర్తనలు లిఖించడం అంటే అన్నమాచార్యుల వారికి అత్యంత ఇష్టం. కన్నుల చూచేవు మాతో కందువ మాటలాడేవు కొన్నది కోలు నీకిక గోవిందరాజా. ఈ వేదిక మీదే ఒక సంకీర్తన గురించి కూడా ఇంతకుముందు నేను మాట్లాడడం జరిగింది. వీధుల నెల్లా తానే గోవిందరాజు, ఆదిగొని శేష చల్లీనదే గోవిందరాజు. ఆ సంకీర్తన ప్రత్యేకత గురించి కూడా మన సుస్వరవాణి కీరవాణి గారు చెప్పారు. అప్పుడు చక్రవాక రాగాన్ని ఆ సంకీర్తనకి ఎంచుకుని అది చాలా ప్రజాదరణ పొందింది. ఎందుకంటే నా వేదికల మీదే దాదాపుగా ఇప్పటికీ ఒక 8 మంది దాకా పాడడం జరిగింది ఆ సంకీర్తనని. వీధుల నెల్లదానే గోవిందరాజు, వీధుల నెల్లదానే గోవిందరాజు, ఆదిగొని శేష చల్లినదే గోవిందరాజు. ఇంకో సంకీర్తన ఒలిపచ్చి నవ్వులతో ఒత్తిగిలి పవ్వళించి కొలువు చేయించుకొని గోవిందరాజు, జలజాక్షులిద్దరును సరిపాదాలొత్తగాను కొలది మేర మెచ్చిని గోవిందరాజు, కొమ్మలాల ఎంతవాడే గోవిందరాజు అంటాడు ఆయన.
అటువంటి గోవిందరాజస్వామి యొక్క సాన్నిధ్యాన్ని, ప్రాపకాన్ని ఎంతో ఆర్తితో కోరుకుంటున్నాడు. ఇక్కడ భక్తుడిగా చెలికత్తెగా చేర్చుకోమని కోరుతున్నాడు అన్నమయ్య. పబ్బళించే ఎప్పుడును పాదాలొత్తే వారిద్దరు, ఇవ్వలనే నీతో నవ్వే ఏకతమేది. ఈయనకొక్కడికే ఏకాంతం కావాలట. కానీ ఆ ఏకాంతాన్ని భంగం చేస్తూ పక్కన శ్రీదేవి భూదేవి కూర్చున్నారట. పౌబళించే అప్పుడును పాదాలొత్తే వారిద్దరు, ఇవ్వలనే నీతో నవ్వనే కథమేది. దవుల నుండే మమ్ము తడవేవు నీ వాళ్ళ అంటే ఆ చూపులతో గుచ్చి చంపేస్తున్నట్టు ఆయన. దవుల నుండే మమ్ము తడవేవో నీ వాళ్ళ, పూవలాయ వలపులు గోవిందరాజ గోవిందరాజ. అలాగని ఆ గుంపులుగా వలపుల సమూహంలో వాళ్ళిద్దరే ఉన్నారు. ఇద్దరి నిమ్మ పండు వాళ్ళిద్దరికీ కూడా అత్యంత సులభంగా ఆయన లొంగిపోయాట. అద్దె నీతో మాటలాడి అనువయ్యేనా. అద్దె అంటే ఎంతో ఆసక్తితో మాట్లాడదామని ఈయనకు అనిపిస్తుందిట, కానీ కుదరటం లేదుట. ఇద్దరి నిమ్మ పండవు ఏమి చేయవచ్చు నిన్ను, అద్దె నీతో మాటలాడననువైనా. సద్దికి వేడికప్పటి జానతనాలాడేవు. పొద్దున సాయంత్రం ఏదో పరిహాసాలు ఆడుతున్నట్ట, కానీ పనులు మాత్రం ఏం జరగట్లేదు ఆయనతో అంటున్నాడు. కొద్ది పడవు పనులు గోవిందరాజా, ఆ పనులేవి కూడా మాకు ఏమాత్రం తీరడం లేదు నీతో. సద్దికి వేడికప్పటి జానతనాలాడేవు, కొద్ది పడవు పనులు గోవిందరాజా. ఇరుమన సూదివి, ఇదొక అద్భుతమైన ప్రయోగం. ఇరుమన సూది అంటే సవ్యసాచి, అంటే రెండు వైపులా పదునున్న కత్తి లాంటి వాడు ఆయన అని చెప్పడం. ఇరుమన సూదివి ఎవ్వరివాడో వందము, నువ్వెవరివాడో ఆయన అందరివాడు. దొరవై నన్ను గూడితి తొల్లె నీవు, తరువాతి చేతలెల్ల దక్కెనిందరిలో గొరబై శ్రీ గోవిందరాజా. మన అందరికీ తెలిసిందే ఆ బృందావన గోవిందుడు అందరివాడు. అన్నమాచార్య సంకీర్తనల్లో తిరుపతి గోవిందుడు, తిరుమల గోవిందుడు, బృందావన గోవిందుడు అందరూ ఒక్కరొక్కరుగా వచ్చి మనల్ని పలకరిస్తూ, మనల్ని పులకరింపజేస్తూ ఆనందింపజేసిన అద్భుతమైన సంకీర్తన. కన్నుల చూచేవు మాతో కందువ మాటలాడేవు, కొన్నది కోలు నీకిక గోవిందరాజా. వినిపించిన మీకు, స్వరపరిచిన మధుకర్ గారికి అభినందనలు. శ్రీ మురళీమోహన గ్రూప్ వారి బెల్ బ్రాండ్ రైస్ సమర్పించు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం పవర్డ్ బై మురుగప్ప గ్రూప్. ఈ కార్యక్రమంలో కాసేపు విరామం. కానవచ్చని సుత్తులు కడలనున్న వారికి ఆనతీయవయ్యా మేము అందుకు మెచ్చేము. కానవచ్చని సుత్తులు కడలనున్న వారికి ఆనతీయవయ్యా మేము అందుకు మెచ్చేము. గగ మామ పాప దాద నీని సాస నీని దాద పాప మామ గగ రీని సాస నీని దాద పాప సా పాప సా ససగా గమ పమ గరి సని కలిమిరింతరిని దగ్గరు కొరకే వీడే. సులభుడై తిరిగి చూడరమ్మా చూడరమ్మా చూడరమ్మా. మానరాదు నీకింక మముగావవలెను, పేని పట్టి నీకు నీవే బిరుదులై ఉన్నవి. మానరాదు నీకింక మముగావవలెను హరే. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.